హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? భోజనాలు అయ్యాయా? గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నిన్న మేము అనంతపూర్ నుంచి గుంటకల్ నుంచి కసాపురం వెళ్ళాము. ఇక్కడ అనంతపూర్లో ట్రైన్ ఎక్కి గుంటకల్ వెళ్ళాము. మేము రైల్వే స్టేషన్ దిగగానే వ్యూ చాలా బాగా అనిపించింది. అక్కడ కొంచెం ఫొటోస్ అందరూ తీసుకుందామని కొంచెం ముందరికి వచ్చాక అక్కడ మాకు 3 గుర్రాలు కనిపించాయి. మా బాబు చాలా ఎగ్జైట్ అయింది అవి చూడగానే. ఎప్పుడూ లైవ్లో చూడలేదు తను, కానీ దగ్గరికి వెళ్తావా అంటే లేదు నాకు చూస్తే భయం అవుతుంది అనేసి దూరం నుంచే చూస్తూ ఉంది. కానీ చాలా చాలా ఎగ్జైట్ అయింది. మేము ఎప్పుడు గుంటకల్కి వెళ్ళినా రైల్వే స్టేషన్లో కొంచెం టైం స్పెండ్ చేసే వెళ్తాము. ఈవినింగ్ టైం అయినా కూడా ఇక్కడ ఐ లవ్ గుంటకల్ అని ఉంటుంది. అక్కడైతే ఎన్ని ఫొటోస్ దిగామో. చాలామంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కంపల్సరీ అక్కడ నుంచి ఫొటోస్ దిగుతూనే ఉంటారు. మనం గుంటకల్ రైల్వే స్టేషన్లో మనం బయటికి రాగానే కసాపురం వెళ్ళాలనుకుంటే ఆటోలు వరుసగా ఉంటాయి. మనం బయటికి రాగానే వాళ్ళు అడుగుతారు కసాపురం అని. కానీ ఒక పర్సన్కి వాళ్ళు 50 రూపీస్ అంటారు, కానీ అంత ఏం అవసరం లేదు, 30 రూపీస్ మాత్రమే. మనము కొత్త వాళ్ళని వాళ్ళు 50 రూపీస్ అని అడుగుతారు. అక్కడి నుంచి మేము ఆటోకి వెళ్ళాము. పర్సన్కి 30 రూపీస్ తీసుకున్నారు. మేము వెళ్ళేటప్పటికి 1 o'clock అయింది. అప్పుడు క్లోజ్ చేశారు టెంపుల్. మరి 2 o'clock ఓపెన్ చేస్తామన్నారు. సరేలేనా అక్కడ అన్ని నిదానంగా షాప్స్ అవన్నీ చూసుకుంటున్నాము. ఇక్కడ బయట ఆంజనేయ స్వామిని దగ్గర మేము ఫొటోస్ దిగుతాము. మామూలుగా అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగుతారు. కొంచెం ముందరికి వెళ్ళంగానే గోశాల ఉంది. అక్కడ ఒక 20 రూపీస్ ఇస్తే మనకు కట్ట ఒకటి ఇస్తారనమాట, పచ్చిగడ్డిది. మనం దాంట్లోకి ఫీడ్ చేయొచ్చు, మన చేతులతో దాంట్లోకి తినిపించవచ్చు. కొంచెం ముందరికి వెళ్ళంగానే అన్నప్రసాద కేంద్రం అని ఉంది. అక్కడ మేము వెళ్ళింది భోజనం టైమే కాబట్టి అక్కడే స్వామి ప్రసాదం తీసుకున్నాము. ఫుడ్ చాలా చాలా బాగుంది. చాలా మంచిగా ఫుడ్ పెట్టారు. నీట్నెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఫుడ్ తినేసి ఇంక మరి దర్శనానికి 2 గంటలకి మనకు దర్శనానికి ఓపెన్ చేశారు. అక్కడ నుంచి వెళ్ళి నిదానంగా దర్శనం చేసుకొని టెంకాయ అందుకు కొట్టించుకొని నిదానంగా బయటకు వచ్చేసాము. చాలా బాగా అయింది. ఈవినింగ్ మేము వచ్చేటప్పటికి రైల్వే స్టేషన్ రూట్ ఇది. ఎక్కడ చూసినా కూడా అన్నీ చిలకలే, అన్ని ప్యారెట్స్ ఉన్నాయి. మొత్తం ఆ చెట్ల మీద అంతా, ఆ కొమ్మల మీద అంతా చిలకలే ఉన్నాయి. మేము అలాగే చూస్తూ ఉండిపోయాం. వాటి సౌండ్స్ ఎంత బాగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. మేము 6 o'clock ఇంకా ట్రైన్ ఎక్కేసి మరి అనంతపురం రిటర్న్ అయిపోయాము. మీరు ఇంతవరకు మన వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.